సినిమా కాదు ఇది, దొంగల సినిమా కాదు, అందరి సినిమా. దొంగల సినిమాలు ఇంకోటి ట్యాంక్ బండ్ చూడడానికి 100 మంది వస్తారు, కాకపోతే అందులో మురికి ఉందని తెలియదు. అట్లాంటి సినిమాలు 2000 కోట్లు వసూలు చేస్తాయి కానీ పనికిరాదు. ఇట్లాంటి డైమండ్ 2000 కోట్లు కాదు, అంతకు మించి ఉండి. అరే మేము కొయిన డైమండ్ సినిమాలో తెల్లవాళ్ళు ఎత్తుకోవాలని చూపించారు కానీ 6 అడుగుల బుల్లెట్ లాంటి మన తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ రూపంలో కొయిన డైమండ్ ఇండియాలో ఉంది రా బాబు, ఇండియాలో ఉంది. 2000 కోట్లు కాదు, అంతకు మించి. పవన్ కళ్యాణ్ అన్న మాకు సినిమాల్లో డైలాగ్ కూడా కానీ నడుచుకుంటా పోతే మేము హిట్ చేస్తాం, కానీ నడుచుకుంటా పోవాలి కానీ అక్కడ ఇక్కడ పెట్టుకొని కానీ ప్రెస్ మీట్ పెట్టినా హిట్ చేస్తాం. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే. ఓజీకి ర్యాంప్ పాటించేస్తాం, హరిహర వీరమల్లు కాదు. రాబోయే కాలంలో ఓజీ వస్తుంది, కొత్త సింపేస్తాం అంతే. ఒక్కొక్కడికి రికార్డ్స్ మోగిపోతాయి. బిగ్ బాస్ ఎవడు తీసుకోలేడు, హరిహర వీరమల్లు ఎవడు తీయలేడు. సినిమా సూపర్ ఉంది, చాలా బాగుంది, ఎక్సలెంట్. అసలు మ్యారేజ్ అంటారు తెలుగులో, కళ్యాణం. హరిహర వీరమల్లు ఉంటూ మా పవన్ కళ్యాణం సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ. జగన్ మీద పవన్ కళ్యాణ్ అన్న మూవీ హిట్. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది బ్రో. పవన్ కళ్యాణ్ ఎస్పెషల్ యాక్షన్ సీన్స్ అయితే గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. బాబీడియోలో పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే సీన్స్ కానీ డైలాగ్స్ కానీ అసలుకి తీసాడని చెప్పొచ్చు. మాట వినాలి, పవన్ కళ్యాణ్ మాట ఎవడైనా వినాలి, తగ్గేదేలే అంటే తెగేదాకా వదిలేదేలే అని చెప్పాడు అన్నమాట. సినిమా ఒకటే చెప్తా ఉన్నా అనమాట. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఎస్పెషల్లీ బాహుబలి తర్వాత ఆ విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాలో కనిపించాయి అనమాట. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూడండి. మన సంస్కృతిని ధర్మాన్ని గురించి చాలా చక్కగా చూపించారు. సినిమా అయితే పీక్స్ అంటే పీక్స్, ఇంకా ఆపేదే లేదన్నమాట. ఆంది మొదలైంది, ఇదో రియల్ గా ఆంది పడతా ఉంది. ప్రకృతిని పవన్ కళ్యాణ్ ని ఎవడో ఆపలేడు, ఆపాలన్నా కానీ మీరే పోతారన్నమాట. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ రేంజ్. ఒక్క సీటు గెలవలేడు అన్నాడు కానీ ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక్క పాన్ ఇండియా సినిమా తీయలేరు అన్నారు కానీ ఇప్పుడు పవన్ ఇండియా సినిమా వచ్చింది. దిస్ ఈజ్ నాట్ ఏ పాన్ ఇండియా, దిస్ ఈజ్ కాల్డ్ పవన్ ఇండియా. రేంజ్ ఎలా ఉంటుంది, ఎవడు పడితే వాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాలేడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కావాలనగా నువ్వు రేంజ్ ఉంటుంది. ఆ రేంజే పవన్ కళ్యాణ్ ఈ స్థాయికి తీసుకొని వచ్చిందని చెప్తా ఉన్నాను. సినిమా అయితే పీక్స్ అంటే పీక్స్. ప్రతి ఒక్కరు చూడండి. సనాతన ధర్మం గురించి చాలా గొప్పగా చూపించారు. జై హింద్, జై పవన్ కళ్యాణ్. అందరూ అదే వాడుతున్నారు, అదే చేస్తున్నారు. యాక్చువల్ గా ఈ సినిమా కూడా అంతే. పవన్ కళ్యాణ్ ని నించోపెట్టి వాడుకున్నాడు సినిమా మొత్తం అంతా. లిటరల్లీ సినిమాలో చాలా పెద్ద కాస్టింగ్ క్రూ ఉంది, కాకపోతే ఎప్పటి వల్ల యూజ్ లేదు, ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప. సినిమా ఎంట్రీ దగ్గర నుంచి ఎండింగ్ వరకు పవన్ కళ్యాణ్ కష్టం మాత్రం కనబడుతుంది సినిమా మొత్తంలో. ఇంకేం కనబడదు సినిమాలో. మిగతా అన్ని వరస్ట్. కీరవాణి మ్యూజిక్ ఎప్పుడుదో కొట్టినాడు. ఈ మధ్యన మ్యూజిక్ వాయించలే కీరవాణి, పాత మ్యూజిక్ అది, కొత్త మ్యూజిక్ ఇవ్వలే. కానీ లిటరల్ చెప్తున్నా, ద బెస్ట్ థింగ్ ఏంటంటే దేవుణ్ణి చూడాలి, మా దేవుని సినిమా మొత్తం చూడాలి అనుకుంటే సినిమాకి వెళ్ళిపోండి. సినిమా కోసం మానేసి దేవుణ్ణే చూడాలని సినిమాకి వెళ్ళండి అంతే. జై పవర్ స్టార్. ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. సినిమా చూడాలి కదా, చాలా బాగుంది, నిజంగా బాగుంది. మీరు ఎంజాయ్ చేశారా సినిమాలో? ఆఫ్ కోర్స్ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఎంట్రీకి ఎలా ఎంజాయ్ చేశారు మీరు? పవన్ కళ్యాణ్ ఎంట్రీ లిటరల్లీ ఐ ఫెల్ట్ సంథింగ్ లైక్ మై బాడీ టోటల్లీ టెర్రబుల్. చార్మినార్ ఫైట్ సీన్స్ కానీ ఎక్కువ ఫైట్ సీన్స్ కానీ ఎలా అనిపించాయి మీకు? ఐ కెన్ సే సినిమా ఇస్ టూ గుడ్. పవన్ కళ్యాణ్ అయితే డిసప్పాయింట్ చేయలేదు. ఓకే, మీరు ఫుల్ సాటిస్ఫైడ్ అన్నమాట. సాటిస్ఫాక్షన్ ఉంది. మనం పార్ట్ 2 కోసం వెయిటింగ్ చేస్తున్నాం. నాకు 7 కంటే తలకాయలు లేచిపోతాయి, తలకాయలు 7 కంటే ఆడిపోతాయి. నా కొడకలేదు లీగులు వద్దు లేదు. చాలా రోజుల తర్వాత మా కళ్యాణ్ బాబుని డాన్స్ చేయడం చూసాము. అసలు లిటరలీ బాగా అమేజింగ్. అండ్ లాస్ట్ ప్రీ క్లైమాక్స్ ఫైట్ అయితే అదిరిపోయింది. అండ్ ఆల్సో దట్ పులి మేకా ఫైట్ అయితే సూపర్ అదిరిపోయింది. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. ప్రతి ఒక్కరికి ఉండాలి ఇల్లు, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉండాలి ఇల్లు. పిచ్చెక్కిచ్చాడు హరిహర వీరమల్లు. నిజంగా చెప్తున్నా, బీజిఎంస్ గురించి చెప్తే బ్రో అబ్బా క్రికెట్ లో ఉంటాడు ధోని, బీజిఎంస్ తో పిచ్చెక్కించాడు. ఎంఎం కీరవాణి
కానీ నిజంగా చెప్తున్నా ఏముంది సినిమా అయితే నిజంగా అప్పట్లో మొఘల్స్ మన హిందువుల పైన జరిగిన అరాచకాలు, హిందూ గుడిపై జరిగిన దాడులు, వాటి గురించి ఒకడు వచ్చాడు. వాడే హరి హర వీర మల్లు. ఇట్లా చూసి ఎన్ని రోజులు అయింది అసలు. థియేటర్లో వైబ్ రావాలన్నా, ప్రజలు బాగుపడాలన్నా, సినిమాలు బాగుపడాలన్నా పవన్ కళ్యాణ్ రావాల్సింది. అంతకు మించి 10కి 10, 5కి 5, 100కి 100. అసలు కంబ్యాక్ అనేది అనవసరం, మాట అనవసరం. పవన్ కళ్యాణ్ విషయంలో కంబ్యాక్ అనేదే లేదు. అది కంబ్యాక్ అనేది మళ్ళీ అయ్యింది కాదు. పవన్ కళ్యాణ్ అనేది మళ్ళీ రావాలి, మళ్ళీ పోవాలి. పవన్ కళ్యాణ్ అంటే వైబు, పవన్ కళ్యాణ్ అంటే క్రేజ్. ప్రేమగా చూడటం, ప్రతి ఒక్క కంటెంట్ ఉంది, ఎందుకు చూడాలని అడగాలి నువ్వు. సినిమా కొల్ల కొట్టేసిందయ్యా, మామూలుగా లేదు. పవన్ కళ్యాణ్ కంబ్యాక్ అనుకోవచ్చా? అంటే ఈ టైప్ 17వ శతాబ్దంలో ఎట్లా అనిపించింది? అటువంటి కంటెంట్ తీసుకొచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్స్ ఏఎం దత్త గారికి వెరీ వెరీ థ్యాంక్ యూ. ప్రతి సినిమా కూడా మాస్ ఉండాలి, ఐటమ్ సాంగ్ ఉండాలి కాదు. పవన్ కళ్యాణ్ హీరో కాదు, బయట నిజమైన హీరో పవన్ కళ్యాణ్. ఇండస్ట్రీలో ఏ స్టార్ ఈ స్టార్ కదా, ఏ స్టార్ అయినా పవన్ కళ్యాణ్ కిందనే అలాంటి స్టార్లు వస్తున్నారు, పోతున్నారు. ఇండస్ట్రీ తీసుకోవచ్చు, పాన్ ఇండియా, ఇండియా మొత్తానికి ఇండియా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటి వరకు ఒకలా చూసాము, ఇది ఒక వీరుడుగా చూస్తున్నాం కదా. ఆయన చాలా బాగా చేశారు. యాక్షన్ సీన్స్ అన్ని చాలా బాగా, లాస్ట్ క్లైమాక్స్ లో ఆయన కంపోజ్ చేశారు అన్నారు. ఆ సీన్స్ అన్ని చాలా చాలా బాగున్నాయి. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాము. సినిమా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ కాదు, పరశురాముడు, జగు వీర, భగత్ సింగ్, ఛత్రపతి శివాజీ బద్దలు పలుకుంటున్నా కిరావణ మ్యూజిక్. ఆ ఫైట్ అయినా ఆ అమ్మాయి నన్న పొరగాల సూదులు పెట్టి పొడుస్తుంది. సూపర్ సినిమా, 100కు 100, 10కి 10, 5కి 5, లచ్చ లచ్చ. గల్లీ లీడర్, ఢిల్లీ లీడర్ అయ్యాడు, గల్లీ హీరో ప్యాన్ ఇండియా హీరో అయిపోయాడు. చాలా బాగుందండి మూవీ. టోటల్ గా సినిమాకి హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే లైక్ యాక్షన్ సీన్స్ కానీ, సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎవ్రీథింగ్ వాజ్ హైలైట్ అండి. ఒక షాంపిల్ మాత్రం అన్నది కానీ సింహం, ఒక పులి, చెప్తున్న సినిమా మాత్రం ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. పుష్పగానే ఇర్రెకట్లు తాంగమన్నా కొడుకునే, పుష్పగానే ఇర్రెకట్లు తాంగమను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు ఎప్పుడైనా ఏ హీరోలకు కూడా హర్ట్ చేయం, ఎందుకంటే దట్ ఈస్ పవర్ స్టార్. అందరికీ హీరోలకు లైక్ చేస్తారు పవన్ కళ్యాణ్. మేము కూడా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఓన్ తిట్టుకున్నా చేసుకుని పట్టించుకోబో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మేము ఎందుకంటే లైక్ చేసేది ఏంటంటే ఎదుటోళ్ళు ఎప్పుడైనా ఓన్లీ తప్పుగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు, అలాంటి గుణం ఉంది కూడా మేము పవన్ కళ్యాణ్ లైక్ చేస్తాము. మేము చెప్పాలంటే సినిమా ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్. హరిహర వీరమల్లో ఒక తమ్ముడు ఒక బద్రి ఖుషిలో ఫైట్స్ ఎలా ఎంజాయ్ చేసాం మనము అలా ఎంజాయ్ చేస్తాం. అంటే ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తాం, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మన హీరోయిన్ మాత్రం దిగబడితే ఎలా చేసారు అప్పట్లో మేము చిన్నప్పుడు చూసినాం, అలా చేసింది యాక్టింగ్. ఒక జాకెట్ ఎలా ఫైట్ చేస్తారో మా తెలుగు స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అలాంటి ఫైట్ చేస్తారో దట్ ఈస్ పవర్ స్టార్. ఒక సింహం, ఒక పులి ఎలా కొట్లాడుతుందో, ఒక సెట్లో మన పవన్ కళ్యాణ్ ఫైట్స్ ఎలా కొడుతుందో దట్ ఈస్ పవర్ స్టార్. హరిహర వీర వాళ్ళకి ఆల్ ద బెస్ట్, ఆల్ ఆఫ్ ది టీమ్, కీరవాణి గారు, బిజీ డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు, అందరికి ఆల్ ద బెస్ట్. బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్. పనే లేదు అసలు, సినిమాలు తీసే పనే లేదు. ఆయన ఎందుకు తీశాడు? మా కోసం, మా కోసం, మరి ఆయన కోసం మేము ఏం చేయలేమా? కోసుకుంటాం. సినిమా అయితే నాకు బాగా నచ్చిందన్న. సినిమా అయితే సూపర్, అంతే, తిరగలేదు. ఇంకా పవన్ అన్న యాక్టింగ్ అయితే బీభత్సం. అన్న ఎంటర్ అవగానే బీజిఎం అయితే హడిలిపోయింది. సేమ్ బాబీ డిఎల్ కూడా అలా వచ్చినప్పుడు కూడా అలాగే ఇద్దరు కాంబినేషన్ కూడా అదిరిపోయింది. సినిమాలో ఎవ్వరూ కూడా కష్టపడలేదు, అందరూ ఇష్టపడి చేసి జీవించేశారు నటన. అందుకే ఇంత బ్లాక్ బస్టర్ కొట్టింది సినిమా.